గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మురళీ డైరెక్ట్ సెల్లింగ్ యూట్యూబ్ ఛానల్. మురళీ డైరెక్ట్ సెల్లింగ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వాట్ ఈజ్ డైరెక్ట్ సెల్లింగ్ అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకోబోతాము. ఈరోజు చాలా డెప్త్గా, చాలా క్లుప్తంగా అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంది అనే దాని గురించి మాట్లాడదాం. ప్రతి ఒక్కరూ వీడియోను ఎండ్ వరకు అయితే చూడండి. ఎందుకంటే మీరు సగం వీడియో చూసారంటే క్లారిటీ, నేను ఏం క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నానో అర్థం అవ్వదు. దానివల్ల మీకు డిఫరెంట్ నాలెడ్జ్ కావచ్చు, డిఫరెంట్గా మీరు అర్థం చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా మీకు టైం ఉన్నప్పుడైనా సరే పూర్తి వీడియో చూడడానికి ప్లాన్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంది? మీకు డైరెక్ట్ సెల్లింగ్ గురించి చాలామంది చాలా రకాలుగా వింటుంటారు మీరు. అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏమిటంటే, డైరెక్ట్ సెల్లింగ్ అనేది వ్యాపారాన్ని నిర్వహించే విధానం. ఇక్కడ విక్రేత తన ఉత్పత్తులను నేరుగా కస్టమర్కు విక్రయిస్తాడు. లావాదేవీలలో ఏ ఇతర పక్షం అంటే మూడో పక్షం ప్రమేయం లేదు. బాగా గుర్తించండి. డైరెక్ట్ సెల్లింగ్ అంటేనే మనకు చాలామందికి అర్థమవుతుంది. ఎందుకంటే ఒక ఉత్పత్తి అంటే విక్రేత అంటే ఒక అమ్మే వ్యక్తి, ఒక ఉత్పత్తి తయారు చేసిన వ్యక్తి డైరెక్ట్గా అంటే కస్టమర్కి మాత్రమే నేరుగా అంటే డైరెక్ట్గా అంటే నేరుగా కస్టమర్కి మాత్రమే విక్రయిస్తాడు. వాటిని మాత్రమే డైరెక్ట్ సెల్లింగ్ అంటాం. అదేవిధంగా ఇక్కడ మూడవ పక్షం ఏది ఉండకూడదు అనమాట. ఉండకూడదు వాటిని మనం డైరెక్ట్ సెల్లింగ్ అనేది పిలుస్తాం. కాకపోతే మీకు ఈ మధ్యకాలంలో చాలా డిఫరెంట్ మీరు చూస్తుంటారు. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ముసుగులో చాలా డిఫరెంట్ వాళ్ళు ఇది కూడా డైరెక్ట్ సెల్లింగ్ అనేసి మీకు మనీ బేస్లో కూడా వెళ్తుంటాయి. కాకపోతే ఫస్ట్ గమనించండి, డైరెక్ట్ సెల్లింగ్ అనేది వ్యాపారాన్ని నిర్వహించే విధానం. ఇక్కడ విక్రేత తన ఉత్పత్తులను నేరుగా కస్టమర్కి విక్రయిస్తాడు. లావాదేవీలలో ఏ ఇతర పక్షం అంటే థర్డ్ పార్టీకి ఇక్కడ ఛాన్స్ ఉండదు అనేది డైరెక్ట్ సెల్లింగ్ యొక్క ఉద్దేశం. ఇది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం డైరెక్ట్ సెల్లింగ్ గురించి అసలు అది ఎలా నడుస్తుంది అనే దాని గురించి మనం ఒక ఈ పిక్చర్ మీరు చాలామంది చూసింటారు. 100% ప్రతి ఒక్కరు చూసింటారు. ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ మనకు 2 టైప్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అని ఒక సైడు, అదేవిధంగా ట్రెడిషనల్ ఒక సైడ్ చూస్తే మనకు ట్రెడిషనల్ మార్కెట్లోకి వెళ్ళామంటే మ్యానుఫ్యాక్చర్ నుంచి C&F ఏజెంట్, నేషనల్ డిస్ట్రిబ్యూటరు, హోల్సేలరు, రిటైలరు, షాప్ కీపరు ఇలాగా మనకు మన చేతికి వచ్చేదానికి సమ్ టైప్ ఆఫ్ పీపుల్స్, థర్డ్ పార్టీ పీపుల్స్ అనే వాళ్ళు ఉంటారు. దాంతోపాటు అడ్వర్టైజ్మెంట్, వీళ్ళందరికీ కూడా మనము ఎక్కువ సో మెనీ అమౌంట్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్లో చూసినట్టయితే మ్యానుఫ్యాక్చర్ నుంచి డైరెక్ట్గా కస్టమర్కి ఎలా ఇస్తారనుకుంటే, మీకు మ్యానుఫ్యాక్చర్ ఏవైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మనకి డైరెక్ట్గా కంపెనీ యొక్క అవుట్లెట్స్ ఉంటాయి. కంపెనీ యొక్క అవుట్లెట్స్లో మనం తెచ్చుకుంటాం అంతే. ఇంకా థర్డ్ పార్టీ పర్సన్ అనేది మనకి ఇక్కడ ఉండదు. ఇక్కడ ఏదైతే వీళ్ళకి ఇచ్చారో అడ్వర్టైజర్స్, రిటైలరు, హోల్సేలరు, డిస్ట్రిబ్యూటర్సు, C&F ఏజెంటు వీళ్ళందరికీ ఇచ్చే అమౌంట్ని కంపెనీ అనేది ఓన్లీ కస్టమర్స్కి మాత్రమే ఇస్తుంది. దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ అంటాం. దీని గురించి మనం మాట్లాడుకుంటే ఇంకా కూడా డెప్త్గా కూడా మనం మాట్లాడుకోవచ్చు. మ్యానుఫ్యాక్చరు, కస్టమరు సేమ్ ఇద్దరు ఒకే ఉంటారు. కాకపోతే ఇటు సైడ్ ట్రెడిషనల్, ఇటు సైడ్ మనకి డైరెక్ట్ సెల్లింగ్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ చూసుకుంటే సేమ్ అంతే అనమాట. ఇదంతా మనకు కంపెనీ అనేది ఇక్కడైనా సరే అక్కడైనా సరే ఒక 30%కి మనకి ప్రొడక్ట్ అనేది రెడీ చేస్తుంది. 100 రూపీస్ ఎంఆర్పి ఉంటే 30 రూపీస్కి ఇక్కడ తయారవుతుంది. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళందరికీ 70 రూపీస్ అనేది ఖర్చు పెడతారు అడ్వర్టైజ్మెంట్తో సహా. అదే డైరెక్ట్ సెల్లింగ్ ఏం చేస్తుందంటే ఈ 70% కూడా కస్టమర్కే ఇస్తుంది. అది కొన్ని రకాల ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క రకమైన ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ప్రకారం మనకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఒకసారి చూసుకుంటే APJ అబ్దుల్ కలాం గారు ఏమన్నారంటే, నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిజినెస్ ఇన్ ద 21st సెంచరీ. అంటే ఈ 21st సెంచరీలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఉంటుంది అనేసి మనకు చెప్పడం జరిగింది. మీకు ట్రెడిషనల్ గురించి, నెట్వర్క్ గురించి, డైరెక్ట్ సెల్లింగ్ గురించి మాట్లాడుకుంటే, ట్రెడిషనల్ బిజినెస్ మనం స్టార్ట్ చేయాలంటే హై ఇన్వెస్ట్మెంట్ అవసరం. అదేవిధంగా నెట్వర్క్ స్టార్ట్ చేయాలంటే మనకు లో ఇన్వెస్ట్మెంట్. అదేవిధంగా ట్రెడిషనల్ మార్కెట్ మనమే స్టార్ట్ చేయాలంటే మార్కెట్ ప్లేస్ కావాలా. దీనికి మనకు నో మార్కెట్ ప్లేస్, ఎంప్లాయీస్ కావాలా. ఇక్కడ నో ఎంప్లాయీస్. ఇక్కడ టైము 12 hours పైన పని చేయాలా. ఇక్కడ ఓన్ టైం మనకి ఎంత నచ్చితే ఎంతసేపు చేసుకోవచ్చు. నో వర్క్ నో ఇన్కమ్. అంటే ఇక్కడ ట్రెడిషనల్ మార్కెట్లో మనం వర్క్ చేయకపోతే మనకి ఇన్కమ్ ఉండదు, కానీ ఇక్కడ మనకు ప్యాసివ్ ఇన్కమ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఇక్కడ రిస్క్ అంటే ట్రెడిషనల్ మార్కెట్లో రిస్క్ 100% ఉంటుంది. అదేవిధంగా డైరెక్ట్ సెల్లింగ్లో మనకు 0% రిస్క్. అదేవిధంగా ట్రెడిషనల్లో మనకు 10 to 20% మాత్రమే ఇన్కమ్ ఉంటుంది. అదే ఇక్కడ చూసుకుంటే మనకు అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది. డైరెక్ట్ సెల్లింగ్కి ట్రెడిషనల్కి మీకు డిఫరెన్సెస్ అనేది అర్థమైంది. అదేవిధంగా నెక్స్ట్ మనం అసలు ఎలా ఉంది డైరెక్ట్ సెల్లింగ్ గురించి మనం మాట్లాడుకుంటే, వై డైరెక్ట్ సెల్లింగ్ అనే దాని గురించి మనం తీసుకున్నట్టయితే, లో ఆర్ రిస్కీ బిజినెస్ ఓనర్షిప్. ఇక్కడ మీకు రిస్క్ అనేది లో ఆర్ నో రిస్క్. బాగా గుర్తుపెట్టుకోండి.
ఒకవేళ ఏదైనా రిస్క్ ఉందంటే లో ఉంటుంది, లేదంటే నో, అసలు రిస్క్ లేని ఓనర్షిప్ బిజినెస్ అనమాట ఇది. ఇది ఇది ఒకటి, ఈ కారణం కోసం ఒకటి చేయొచ్చు. అదేవిధంగా ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించడం కోసం చేయొచ్చు. అదేవిధంగా ఫ్లెక్సిబిలిటీ, అంటే మన టైం అనేది చాలా ఫ్లెక్సిబిలిటీగా మనము వాడుకోవచ్చు. మన టైం ఎప్పుడు మనకు వీలు దొరికితే అప్పుడు మనం దీన్ని వాడుకోవచ్చు అనమాట. అదేవిధంగా బయట ఎక్కడైనా సరే మీకు ట్రైనింగ్స్ కానీ ఎలా కావాలంటే మీకు ప్రొవైడ్ ఉండదు. మనమే ఓన్గా ఖర్చు పెట్టుకొని, ఓన్గా ట్రైనర్ తెచ్చుకొని, ఓన్గా చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్లో ట్రైనింగ్ ఈజ్ వెరీ 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 వండర్ఫుల్ ట్రైనింగ్స్ జరుగుతాయి. ఇక్కడ టీమ్స్ ట్రైనింగ్స్ ఉంటాయి, కంపెనీ ట్రైనింగ్స్ ఉంటాయి, చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రైనింగ్స్ ఉంటాయి. మెంటర్షిప్, ట్రైనింగ్ అండ్ మెంటర్షిప్. ఇక్కడ మెంటర్షిప్ అంటే మనల్ని నడిపించే వ్యక్తి క్రియేట్ అవుతాడు. మనల్ని నడిపించే వ్యక్తి ఏలు పట్టుకొని నడిపిస్తాడు. మనకు తండ్రి ఎలా అయితే ఏలు పట్టుకొని మనల్ని ఎలా నడిపిస్తాడో అలాగా డైరెక్ట్ సెల్లింగ్లో మన మెంటర్ అనేది మన ఏలు పట్టుకొని తన స్థాయికి తీసుకెళ్ళడానికి ప్రతి నిత్యము ఇక్కడ శ్రమించడం జరుగుతుంది. ఈ మెంటర్షిప్ అనేది చాలా వండర్ఫుల్ అనమాట. అదేవిధంగా పర్ఫార్మెన్స్ పైన పే ఉంటుంది. అంటే మనం ఎంతైతే పర్ఫార్మెన్స్ చేస్తామో దానిపైన పే ఉంటుంది. మనకి ఎక్కడైనా బయట మన పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని పే ఉండదు. ఇప్పుడు సపోజ్ జాబ్స్ కావచ్చు, డిఫరెంట్ బిజినెస్లో కావచ్చు, పర్ఫార్మెన్స్ ఎక్కువ చేస్తుంటాము, ఇన్కమ్ తక్కువ వస్తుంటుంది. కొంతమంది పర్ఫార్మెన్స్ తక్కువ చేస్తుంటారు, ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. కానీ ఇక్కడ మనకు పర్ఫార్మెన్స్ బేస్లో ఇన్కమ్ ఉంటుంది. ఇందుకు మనం డైరెక్ట్ సెల్లింగ్ చేయాలి. ఎందుకు చేయాలి? లో ఆర్ నో రిస్క్, ఎక్స్ట్రా ఇన్కమ్, ఫ్లెక్సిబిలిటీ టైం, అదేవిధంగా ట్రైనింగ్స్ అండ్ మెంటర్షిప్, అదేవిధంగా పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని మనకు ఆదాయం అనేది ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే చాలా వండర్ఫుల్గా మీరు నమ్మలేని కొన్ని నిజాలన్నమాట. ఇక్కడ మీకు ఇచ్చే ప్రతి పిక్ కూడా మీకు గూగుల్లో దొరుకుతుంది. నేను గూగుల్లో సెర్చ్ చేయడం వల్లనే వాట్ ఈజ్ డైరెక్ట్ సెల్లింగ్ అని సెర్చ్ చేయలో వచ్చే ఇమేజెస్ ద్వారా నేను మీకు వీడియో చేయడం జరుగుతుంది. నేను ఎక్కడి నుంచి తెచ్చిన వీడియోస్ అయితే కాదు, మీకు కూడా ఇవన్నీ కూడా మీకు దొరుకుతాయి. 119.9 మిలియన్ పీపుల్స్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్. బాగా గుర్తుపెట్టుకోండి, 119.9 మిలియన్ పీపుల్స్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్. అక్కడ మనం చూసుకుంటే ఇయర్ వైజ్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఒక్కొక్క ఇయర్లో స్టార్ట్ అయ్యే పీపుల్స్ అనమాట వీళ్ళు. 2016లో, 2017లో, 2018లో, 2019లో మనకి 4 ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించి మనకు దొరకడం జరిగిందనమాట. దీనిలో తీసుకుంటే మీకు ఇక్కడ ఇంకొక చాలా డెప్త్గా కూడా ఇవ్వడం జరిగింది. 15.2 మిలియన్ ఫుల్ టైమర్స్ ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చాలామంది డైరెక్ట్ సెల్లింగ్ అంటే మ్యాక్సిమం పార్ట్ టైం చేసే వర్క్ అనేది ఫీల్ అవుతుంటారు. ఇక్కడ ఫుల్ టైంలో చేసేవాళ్ళు, పూర్తిగా ఏమీ లేదు, పూర్తిగా డైరెక్ట్ సెల్లింగే వాళ్ళ జీవితం అనే విధంగా చేసేవాళ్ళు 15.2 మిలియన్స్ ఉన్నారు. అదేవిధంగా పార్ట్ టైంలో 44.2 మిలియన్స్ పార్ట్ టైం ఉన్నారు. అదేవిధంగా 60 మిలియన్స్ అదర్, అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్స్, అంటే ఫుల్ టైము, పార్ట్ టైము డిఫరెంట్గా చేసుకుంటుండే వాళ్ళు 60 మిలియన్స్ ఉన్నారన్నమాట. ఇక్కడ వీళ్ళు చూసుకుంటే వీళ్ళలో మీకు నమ్మలేని విజయం చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. చాలా ఏ వర్క్లో అయినా సరే, ఒక బిజినెస్లో కావచ్చు, ఇంకో దాంట్లో మనం చూసుకుంటే జెంట్స్ అండ్ లేడీస్ మీద మనం ఉమెన్స్ తీసుకుంటే మెన్స్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. బయటకు వచ్చి వర్క్ చేయడం ఇవన్నీ కావచ్చు, మెన్స్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. కానీ డైరెక్ట్ సెల్లింగ్లోనే చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. 74% ఉమెన్స్ ఉన్నారు, 26% మాత్రమే మెన్స్ అనేది స్టార్ట్ అవుతున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా రెవల్యూషన్ టైం అనమాట. ఉమెన్స్కి చాలా మంచి ఆదాయం తీసుకునే ఒక డైరెక్ట్ సెల్లింగ్ అనమాట. ఇక్కడ ఇంట్లో కూర్చొని కూడా మనం బిజినెస్ చేసుకోవచ్చు. మన టైంని ఎలా మన తెలివి ఉపయోగించి బిజినెస్ చేసుకొని అనే దాని గురించి మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ తీసుకుంటే డైరెక్ట్ సెల్లింగ్ టు ప్రొవైడ్ జాబ్స్ టు 18 మిలియన్ యూత్ బై 2025. ఇది డెక్కన్ క్రానికల్లో మీకు వచ్చిన వార్త అనమాట. ఇది మీరు చూసినట్టయితే డైరెక్ట్ సెల్లింగ్లో 18 మిలియన్ యూత్కి 2025 కల్లా జాబ్స్, అంటే అదే మనకి ఇన్కమ్ వచ్చే ప్రొవైడ్స్ అనేది జరుగుతుంది అనేది మనకు రాయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ మనం తీసుకుంటే నెట్వర్క్ మార్కెటింగ్ టర్న్ ఓవర్ అరౌండ్ విత్ వరల్డ్, అంటే మనకు ప్రపంచంలో టర్న్ ఓవర్ గురించి చూసుకుంటే మనం ఇక్కడ చాలా బాధించాల్సిన విషయము. ఎందుకంటే మీరు చూసుకున్నట్టయితే యుఎస్ఏ వచ్చేసి మన టర్న్ ఓవర్ చూడండి ఒకసారి. టర్న్ ఓవర్ చూసినట్టే 2,12,550 కోట్లు టర్న్ ఓవర్ చేస్తుంది యుఎస్ఏ. అదేవిధంగా చైనా వచ్చేసి 1,77,450 కోట్లు చేస్తుంది. మీరు ఇక్కడ డిఫరెన్సెస్ చూసినట్టయితే చైనా జనాభా ఎంత, యుఎస్ఏ జనాభా ఎంత? చైనా జనాభా వచ్చేసి మనకు 140 కోట్లు ఉంది, యుఎస్ఏ జనాభా 32 కోట్లు మాత్రమే ఉంది. మీరు ఇక్కడ గమనించినట్టయితే చైనా ఫస్ట్ ప్లేస్లో ఉండాలి మామూలుగా అయితే, కానీ
యూఎస్ఏ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. అదేవిధంగా తీసుకుంటే మీరు ఇంకొక నమ్మలేని నిజం చూసుకుంటే జపాన్ ఎందుకు అంత స్పీడ్గా డెవలప్మెంట్ అయింది అనేది మీకు ఇక్కడ చూడొచ్చు. యూఎస్ఏ కావచ్చు, జపాన్ కావచ్చు, డెవలప్ అవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళు 12 కోట్ల జనాభాకి డైరెక్ట్ సెల్లింగ్ టర్న్ ఓవర్ 1,16,350 కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్నారు. అంటే మీరు ఒకసారి చూడండి ఎందుకు ఆ కంట్రీస్ అనేది డెవలప్మెంట్ అయ్యాయంటే మీరు డిఫరెన్స్ చూడండి. డైరెక్ట్ సెల్లింగ్ అనే బిజినెస్ అనేది చాలా చాలా ఎక్కువ స్థాయిలో జరుగుతుంది. అక్కడ ట్రెడిషనల్ మార్కెట్ ఉండదు, అడ్వర్టైజ్మెంట్స్ అనేది అసలు స్థానం ఉండదు. మెయిన్ అన్నీ కూడా డైరెక్ట్ సెల్లింగ్లోనే, అన్ని వ్యాపారాలు కూడా డైరెక్ట్ సెల్లింగ్లో జరుగుతుంటాయి. అందుకే మనకు జపాన్ కావచ్చు, అమెరికా కావచ్చు అంత స్పీడ్గా గ్రోత్ అయ్యేసి డెవలప్డ్ కంట్రీస్లో ఉన్నాయి. అదేవిధంగా మనం పోల్చుకుంటే ఇందాక మనం ఈ 3 దేశాలతో మాట్లాడితే చైనా అనేది చాలా వెనుకబడిందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రపంచంలో జనాభా స్థానంలో మనం 2వ స్థానంలో ఉన్నాము చైనా తర్వాత. అయినా సరే మనం చూసుకుంటే ఇంకా దారుణమైన పరిస్థితి. వాళ్ళన్న 1,00,000 కోట్లలో ఉన్నారు. మనం కనీసం ఈ టర్న్ ఓవర్ తీసిన టయానికి మనది వచ్చేసి 7,800 కోట్లు మాత్రమే. అంటే బాగా చూడండి, మన దేశంలో డైరెక్ట్ సెల్లింగ్ ఇప్పుడు స్టార్ట్ అవుతోంది. మనకు అబ్దుల్ కలాం గారు చెప్పిన మాట మనం విన్నాము, 21st సెంచరీలో ఎలా ఉంటుందనే దాని గురించి. ఇప్పుడు మనకు ఫాస్టెస్ట్గా గ్రో అవుతుంది. దీని గురించి మనం చూసుకున్నట్టయితే మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఏం చెప్తుందంటే, ఇక్కడ 7,800 కోట్లు కదా, 25 కల్లా వచ్చేసరికి 64,500 కోట్లు టర్న్ ఓవర్ చేస్తుంది అనేది ఇండియన్ గవర్నమెంట్ యొక్క అంచనా అనమాట. ఇది మీరు బాగా గమనించండి. దీనికి నేను ప్రూఫ్ చెప్తాను ఇప్పుడు, ఎందుకంటే ఇది అప్పుడు రిజల్టు. ప్రజెంట్ తర్వాత ఎలా ఉంది, ఈ గ్రోత్ ఎలా ఉండదు అనే దాని గురించి మనము అంటే ఆ సిచ్యువేషన్కి తర్వాత ఇక్కడ మీకు ఇంకొక టేబుల్ నాకు గూగుల్లో దొరకడం జరిగింది. మీకు ఇండియాను మార్క్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు గ్రోత్ యొక్క పర్సంటేజ్ చూస్తే, అంటే ఇక్కడ మీరు టర్న్ ఓవర్ చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మెయిన్ మనం టర్న్ ఓవర్ చూసాం. టర్న్ ఓవర్ చూస్తే మనకు కాదు, కానీ ఇక్కడ సేల్ చేంజ్ ఇన్ కన్స్టెంట్లీ అంటే యూఎస్ డాలర్లో పర్సంటేజ్ ఎంత వచ్చిందనేది చూస్తే, ఇక్కడ చూస్తే వీళ్ళంతా కూడా కొంతమంది, ఇప్పుడు చైనా ఉంది మైనస్లో ఉంది, హాంకాంగ్ ఉంది మైనస్లో ఉంది. అంటే ఇక్కడ మన ఇండియా మాత్రము గ్రోత్ పర్సంటేజ్ 28 ఉంది. కజకిస్తాన్ అండ్ ఇండియా 28% గ్రోత్లో ఉంది. ఇక్కడ మీకు గ్రోత్ ఉన్న అంటే మనం చాలా డెవలప్మెంట్లో ఉన్నాం. అంటే మనము తగ్గులో లేము, పెరుగుతున్నాం. అంటే గ్రోత్ పెరుగుతుంది, మంది టర్న్ ఓవర్ తక్కువే ఉంది కానీ గ్రోత్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. గ్రోత్ పర్సంటేజ్ అంటే డెవలప్మెంట్, మనం తొందరలో వాళ్ళను క్రాస్ చేసేదానికి చాలా ఛాన్స్ ఉంది. ప్రజెంట్ ఇప్పుడు సరైన టైం డైరెక్ట్ సెల్లింగ్లో ఎంటర్ అవ్వడం కోసం. స్టార్టింగ్లో డైరెక్ట్ సెల్లింగ్లో ఎంటర్ అయిన వాళ్ళంతా కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. ఇప్పుడు స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సిన సమయం కాదు, గ్రోత్ సమయం. ఈ గ్రోత్ సమయంలో మీరు స్టార్ట్ అయ్యారంటే 100% సక్సెస్ అవ్వడానికి, 100% డెవలప్మెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ డైరెక్ట్ సెల్లింగ్ పైన స్టడీ చేయండి. నా వీడియోనే కాదు, నేను ఎంతవరకు చెప్పానండి మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. ఇంకా మనకు చాలా రకాలైన బుక్స్ కూడా ఉన్నాయి డైరెక్ట్ సెల్లింగ్ పైన. మీరు బుక్స్ అయినా సరే చదవచ్చు, ఈ బుక్స్ కానీ బుక్స్ ఉంటాయి చదవచ్చు. డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇలాంటి జర్నీ మీరు చేయాలనుకుంటే ఫస్ట్ జాయిన్ అవ్వండి, డైరెక్ట్ సెల్లింగ్లో జాయిన్ అవ్వండి. ఈ జాయిన్ అవ్వడం కోసం మీరు నాకు చాట్ చేసినా సరే, నా నెంబర్కి మీరు కాల్ చేసినా సరే, వాట్సాప్ చేసినా సరే నేను మీకు రెస్పాండ్ అవుతాను. క్రియేట్ ఎ రెవల్యూషన్. జాయిన్ అవ్వండి, ఒక రెవల్యూషన్ను క్రియేట్ చేద్దాం. ఇండియాలో మనం అనుకున్న ఏదైతే రెవల్యూషన్ అనుకుంటున్నామో ఆ రెవల్యూషన్ క్రియేట్ చేయడానికి ఇప్పుడు చాలా సరైన టైం. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా సరైన టైం. ఈ టైంలో మనం స్టార్ట్ అయ్యామంటే మనం అనుకున్న విధంగా ఇంకా రెట్టింపు గ్రోత్తో ఒక రెవల్యూషన్ని క్రియేట్ చేయొచ్చండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.